గంగి, ఇంకా నయం, నువ్వు కనిపించావు. ముందు చెప్పు, ఈ ఇంట్లో అందరూ క్షేమంగానే ఉన్నారు కదా? ఓ దిగు గారు, అందరూ బానే ఉన్నారు. గంగి, సకు ఎలా ఉంది? మా చిన్నమ్మ గారా? తను చాలా 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 సంతోషంగా ఉన్నారు. పాండురంగడి భక్తులు పెడతారు కదా, అక్కడికి వెళ్లారు. వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి పండరీపురానికి వెళ్లారు. నువ్వేం మాట్లాడుతున్నావు? సకు వాళ్ళతో పాటు లేదు, నాకు బాగా తెలుసు. నాకు కూడా తెలుసండి. ఏం తెలుసు? మన చిన్నమ్మ గారు చాలా చాలా సంతోషంగా ఉన్నారు. కార్తీక మాసం పూజలకి వెళ్లారు. వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి పండరీపురానికి వెళ్లారు. ఇది తప్పుడు సమాచారం గంగి. నేను సకు వాళ్ళ అమ్మా నాన్నల్ని కలిశాను. సకు వాళ్ళతో లేదు. సకు ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు ఎలా ఉంది? మన చిన్నమ్మ గారు చాలా చాలా సంతోషంగా ఉన్నారు. కార్తీక మాసం పూజలకి వెళ్లారు. వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి పండరీపురానికి వెళ్లారు. చిన్నమ్మ గారు చాలా చాలా సంతోషంగా ఉన్నారు. కార్తీక మాసం పూజలకి వెళ్లారు. వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి పండరీపురానికి వెళ్లారు. గంగికి మతి భ్రమించిందా? గంగి మళ్ళీ మళ్ళీ అదే చెప్తోంది. పాండురంగరు భక్తులతో వెళ్లారు. వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి పండరీపురానికి వెళ్లారు. చెమట దద్దమల్లారా, మీకు బుద్ధుందారా? చిన్న పిల్లని పట్టుకోలేకపోయారు, పనికి మాలిన సన్నాసుల్లారా. ఏ గంగలోనో దూకి చావకుండా సిగ్గు ఎగ్గు లేకుండా నా ముందుకొచ్చి నిలబడ్డారు. మీరు ఇంత చేతగానే వాళ్ళు అనుకోలేదురా. మీరు ఏ నుయ్యో గొయ్యో చూసుకుని చచ్చిపోయింటే నిజంగా నేను చాలా సంతోషించేవాణ్ణి రా. ఇద్దరిని అడవిలోకి పంపించాం. ఇద్దరిని పంపించారా? ఇంతమంది వెళ్ళి తనని పట్టుకోలేకపోయారు. ఆ ఎల్లైకి పుల్లైకి దొరుకుతుందా ఆ పిల్ల? ఏం బాగుతున్నావు భైరవా? కనీసం నీకైనా నీ మీద నమ్మకం ఉందా? బాబా గారు, మీరు 100 మందిని పంపించినా కూడా ఆ పిల్లని పట్టుకోవడం సాధ్యం కాదు. ఆ పిల్ల పైకి కనిపించినంత సామాన్యురాలు కాదు. సామాన్యురాలు కాదంటే? అదే బాబా గారు, ఎదురుగా కనబడుతుంది, క్షణంలో మాయమైపోతుంది. ఒకసారి ఇక్కడ ఉంటుంది, ఒకసారి అక్కడ ఉంటుంది. ఎరా, నేను చెప్పింది నిజమే కదా? అవునండి, నిజమే. ఓరి నాయనో, వీళ్ళు చాలా బెదిరిపోయారు. వీళ్ళ మీద అరిచి ఎటువంటి ప్రయోజనం లేదు. అది నాకంటే గొప్పదని వీళ్ళు అనుకోకూడదు. జింగ్రోబానే అసలైన దేవుడు. ఈ మంత్రతంత్రాలు ఆయన ముందు పని చెయ్యవు. ఏమర్థమైంది? కూర్చోండి, నేల మీద కూర్చోండి. కూర్చోండి, కూర్చోండ్రా. సకు ఇక్కడికి వచ్చిందా? లేదు, రాలేదు. లోపల ఎవరున్నారు? మా అమ్ముంది. తప్పుకో, మేము చూస్తాం. వీల్లేదు, మీరు లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. తప్పుకోమంటున్నానా? పాండురంగ, నన్ను కాపాడు. వాళ్ళు లోపలికొచ్చేశారు. పాము! అరే తేలు! బొస్సు కొడుతోంది. పాము పాము పద, వెళ్ళిపోతాం. పద. సక్కు అక్క, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు
నిన్ను చూసేస్తారని భయపడ్డాను, కానీ ఎందుకో తెలియదు వెళ్ళిపోయారు. ఒక్క నిమిషం మంచినీళ్ళు తెస్తాను. నా పాండురంగడే నన్ను కాపాడాడు. సక్కు అక్క, చాలా నీరసంగా కనిపిస్తున్నావు. ఏమైంది? నేను చావు అంచుల వరకు వెళ్ళాను. పాండురంగడే నన్ను కాపాడాడు. బాబా గారు నన్ను దహనం చేయబోయారు. వామ్మో, ఇప్పుడెలా? నేను వాళ్ళ కంట పడకుండా ఎక్కడైనా దాక్కోవాలి. బాబా గారి సేవకులు నా కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వెక్కడే ఉండు, ఖచ్చితంగా వాళ్ళు తిరిగి ఇక్కడికి రారు. బాబా గారు చెప్పింది మీ అందరికీ గుర్తుంది కదా? మన దారికి ఎవ్వరు అడ్డొచ్చినా సరే చంపేయమన్నారు, నరికి పారేయమన్నారు. వద్దు చిప్రి, నా వల్ల నీకు ప్రాణాపాయం రాకూడదు. నేను వెంటనే మా అమ్మ నాన్నల దగ్గరికి వెళ్తాను. అంతకంటే నాకు వేరే మార్గం తెలియడం లేదు. నా పుట్టింటికి వెళతాను. స్వామి, సకు తన పుట్టింటికి బయలుదేరి వెళుతోంది. మరి అక్కడ తనకి ఎవరు ఆహ్వానం పలుకుతారు? వాళ్ళందరూ పండరీపురంలో ఉన్నారు కదా. దేవి, ఎవరున్నా లేకపోయినా ఆడపిల్లకి పుట్టింటికి వెళ్ళడంలోనే ఆనందం ఉంది. అక్కడికి వెళితే వాళ్ళకి మనశ్శాంతి దక్కుతుంది. నిజమే కదా? అవును, కానీ వాళ్ళ అమ్మ, నాన్నగారు, బామ్మగారు ఉంటేనే కదా. ఒంటరిగా అక్కడ ఏం చేస్తుంది తను? నా ప్రశ్న, అక్కడ సకుని, రంగా అన్నయ్య, లక్కు అమ్మ కలుస్తారా? అంటే అది ఇప్పటివరకు నా మనసులో అటువంటి ఆలోచన రాలేదు. కానీ నీకు అక్కడికి వెళ్ళాలని ఆరాటంగా ఉందని నాకు అర్థమైంది. లేదు లేదు, నా ఉద్దేశం అది కాదు. స్వామి మనసులో ఏముందో తెలుసుకోవాలనుకున్నాను. సకు అక్కడ ఒంటరిగా ఉండాలి, దాని గురించి స్వామివారు ఆలోచించే ఉంటారు కదా. నా ఉద్దేశం అది కాదంటూనే నీ కోరికని వెలుబుచ్చావు. దేవి, నాకు తెలుసు ఎన్నెన్నో సంఘర్షణలని అధిగమించి తన పుట్టింటికి వెళుతోంది. తనని ఆదరించి లాలించాలని నీ తల్లి మనసు తహతహలాడుతోంది. నీ కోరికని గౌరవిస్తున్నాను, తేలిగ్గా తీసిపారేయట్లేదు. కానీ అన్నీ తెలిసి కాని అంటారేమిటి స్వామి? సఖు పుట్టింటికి వెళ్ళడానికి ఒక విశిష్టమైన కారణం ఉంది. మండుటెండలో సుదూర ప్రయాణం చేసిన వ్యక్తికి విశాలమైన వృక్షపు నీడ దొరుకుతుంది. దాంతో వారి అలసట తీరుతుంది. సఖుకు కూడా అదే జరుగుతుంది. సఖుకి ఆమె జీవితంలోని ముఖ్యమైన అనుభవాలు ఇక్కడే ఎదురవుతాయి.